అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన నిన్న మార్కాపురం వెళ్లి తాగునీటి పథకాన్ని ప్రారంభించి అసలు విషయం పక్కన పెట్టి అన్ని విషయాలు మాట్లాడారు. ముఖ్యంగా జనసేన కార్యకర్తలకైతేనేమి, బీజేపీ వారికి అయితేనేమి, తెలుగుదేశం వారికి అయితేనేమి దిశ దశ అంటూ నిర్దేశించి అన్ని విషయాలు చెప్పారు. అసలు విషయం పక్కన పెట్టి సొల్లు మొదలు పెట్టారు. చెప్పండి మీ సొల్లు పురాణము పవన్ కళ్యాణ్ గారు. దేనికి చెప్తున్నానంటే ఇంకొకరు వస్తారని భయం లేదు మాకు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వాళ్ళు రారని మాకు తెలుసు, వాళ్ళు రారని మాకు తెలుసు. కానీ ఏమన్నావు పవన్ కళ్యాణ్? వారు రారని నీకు తెలుసా? వైసీపీ వారు ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని నీకు ఎలా తెలుసు? అంటే ఈసారి కూడా 2029లో నువ్వు నీ బాబు కలిసి మోడీతో కలిసి మొత్తం ఈవీఎంస్ అన్ని ట్యాంపరింగ్ చేసేసి మళ్ళా వచ్చేద్దామని చూస్తున్నావా? సిగ్గు లజ్జ ఉండాలని నీకు. అసలు ఇంత నీచమైనటువంటి రాజకీయవేత్త ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడంటే నువ్వే. నువ్వు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, మనిషి జన్మ కుక్క జన్మ అని చెప్పి ప్రజలందరూ నిన్ను ప్రశ్నిస్తున్నారు. నీ బతుకుశాడా? ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నా బూతులు తిట్టేది? ఒరే కొడకల్లారా, చెప్పుతో కొడతా, గొంతు పట్టుకుని పిసికేస్తా, నెత్తి మీద కాలేసి తొక్కేస్తా, అతపాతాళానికి తొక్కేస్తా, తొక్క తోలు డాష్ అనుకుంటా తిట్టేది నువ్వురా. నువ్వు సిగ్గులద్ద ఇచ్చి పెట్టేసావు నీ బూతులను. ఒకసారి రా ఎదవా. అంటే తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను, ఎదవల్లారా, సన్నాసుల్లారా, సవటల్లారా, దద్దమ్మల్లారా. పవన్ కళ్యాణ్ విన్నావు కదా నీ బూతుల పంచాంగము. ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడు. చెప్పుతో కొడతా కొడకల్లారా అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు హిస్టీరియా రోగిలాగా పిచ్చి కుక్కలాగా రెచ్చిపోతున్నావు. నీది మనిషి జన్మ. నువ్వు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? పంది కూడా నిన్ను చూసి చీదరించుకునే స్థాయికి నువ్వు వచ్చేసావంటే ఎంత దిగజారిపోయావు. నీ బ్రతుకొక బ్రతుక? నీకొక సిద్ధాంతం ఉందా? నువ్వెవడో కొడుకి బానిసత్వం చేయడమే కదా నీకు. బానిసత్వం చేయడం నీకు ఇష్టము, ప్యాకేజీలు దొబ్బడం నీకు ఇష్టము. నీ బ్రతుకు ఒక బ్రతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఇప్పటికైనా మారవయ్యా. ఎంత కాలం ఈ నీచమైన బ్రతుకు బతుకుతావు? నీ బతుకు శాడా. అంటే ఒక సామెత ఉంటుంది కదా, అది తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం ఒకరు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత. మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు నేను దశాబ్దం అందరి చేత తిట్టించుకుంటూ నేను ఇక్కడ ఉన్నా. ఏమన్నావు పవన్ కళ్యాణ్? అందరితో తిట్టించుకున్నావా? నువ్వు తిట్టావు. ఇప్పుడే కదా అన్నావు. నీకు సిగ్గులద్ద ఇచ్చి పెట్టేశావు. లేకపోతే 151 సీట్స్ అవుట్ ఆఫ్ 175 ఎలా వస్తాయి? 94% స్ట్రైకింగ్ రేట్, 93% కూటమికి, జనసేనకి 100% స్ట్రైకింగ్ రేట్. అన్నారు పవన్ కళ్యాణ్. జనసేనకు 100% స్ట్రైక్ రేటింగ్. నీ బతుకులో ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా పోటీ చేసావా? నువ్వు మగోడివైతే, నీకు మీసం ఉంటే, నీకు మగ పుట్టక పుడితే నువ్వు సింగల్ గా పోటీ చేయి. గూటాలు లేకుండా పోటీ చేసి గెలవరా. నేను పదే సభలు ఇదే చెప్తున్నాను, కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా. దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం. ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. నేను గతంలో కూడా చెప్పాను, ఈ జనతా పార్టీ నాయకులు పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నాను. ఏమన్నావు పవన్ కళ్యాణ్? బీజేపీ వారు రోడ్ మ్యాప్ ఇస్తే ఆ రోడ్ మ్యాప్ లో నడుస్తావా నువ్వు? నీకు కళ్ళు లేవా, కాళ్ళు లేవా, చేతులు లేవా, మెదలు లేదా? నువ్వు కూడా ఒక కట్టపవే. నీకంటే కూడా ఆ కట్టపే బెటరు. నీ బతుకు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు మీకు చక్కటి ప్యాకేజీ అందింది కాబట్టి మీరు ధర్నాలు చేశారు. కానీ బాబు గారు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మరని విషయం తెలుసుకోండి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు.
పవన్ కళ్యాణ్ గారు విన్నారు కదా, బాబు గారు ఏం చెప్పారు? మిమ్మల్ని నమ్ముకుంటే అత్తారింటికి మళ్ళా వెళ్ళిపోతారంట. అదేనండి రాజమండ్రి సెంట్రల్ జైలుకి. తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ, దాంతో గొడవ పెట్టకుండా అంటాను. అలా ఇంత నేను గౌరవించాను. ఇలా జీవితంలో నువ్వింకా మారవా? మారను. అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, నేను చెబుతాను పవన్ కళ్యాణ్ గారు, కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిస్తే ప్యాకేజీ మనకి వస్తుంది కాబట్టి ఆ ప్యాకేజీలతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే కదా పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పలేదు? మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క విషయం నిజం చెప్పారు, బీజేపీ అండ లేకపోతే బాబు గారు ఇప్పుడు కాదు కదా ఎప్పటికీ బెయిల్ వచ్చేది కాదు, ఆయన జీవితం అంతా జైల్లోనే ఉండేవారు కదా. చేస్తే నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు పలికి ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత 4 నెలల తర్వాత నన్ను అమిత్ షా గారు నన్ను హైదరాబాద్ లో కలుసుకున్నారు. ఆయన అడిగింది ఏంటంటే, భారతదేశపు ఫ్యూచరు జాతీయ పార్టీలదే కానీ ఇంకా మున్ముందు ప్రాంతీయ పార్టీలదే ఉండదే అన్నారు. అందుకని బీజేపీ మీద ఆజాం సార్, నేను బీజేపీలో కలపడానికి అదే నా ఉద్దేశం అయితే నేను జనసేన ఎందుకు స్థాపిస్తాను, ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకుంటాను సార్ అంటే నాకేమనిపించిందంటే, నన్ను అవకాశవాది రాజకీయాల నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు. అవకాశవాది రాజకీయాల నన్ను కూర్చోబెడితే నేను అలాంటి వ్యక్తిని కాదు. అధికారం లేకపోతే పోయే, ధనం లేకపోతే పోయే, పేరు ప్రఖ్యాలు లేకపోతే పోయే, కానీ నమ్మకాన్ని అయితే మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని అయితే నేను పోగొట్టుకోను. ఏమన్నావురా? నమ్మకాన్ని బొమ్మ చేయవా? సిగ్గు లజ్జ అన్ని ఇడిచిపెట్టేశావురా నువ్వు. నీ పార్టీని ఎప్పటికైనా తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తావు. నీ జన సైనికులందరూ కూడా నీ మీద తిరగబడి కుక్కలు కొట్టినట్టు కొట్టడము ఖాయం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, మా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు. ఒరే పవన్ కళ్యాణ్, అసలు నీది రాజకీయ పార్టీయా లేకపోతే బ్రోకర్ ఆఫీసారా? ఏం మాట్లాడుతున్నావు? రాజకీయ అనుభవం లేదు నాకు. అసలు ముఖ్యమంత్రి గారు లేకపోతే నేను 5 పైసలు కూడా పనికిరానని చెబుతున్నావంటే మరి నీకు పార్టీ ఎందుకురా? నీ పార్టీని తాపతొట్టేసి తెలుగుదేశంలోనే బీజేపీలోనే కలిపేసి దూరేరా. నీ బతుకంతా అంతే కదరా. నీ అన్న ఏం చేశాడు రా? ప్రజారాజ్యం పెట్టి మొత్తం అంతా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపేసి కార్యకర్తలందరినీ ఎత్తున గుడ్డేశారు కదరా. నువ్వు చేసేది కూడా రేపు అదేరా. నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి నాకు పోరాటం చేసే శక్తి ఉంది. థు, నీ బతుకు నువ్వు, నీ బతుకు జడ. అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలుకి ఇది బొట్టేలు తీసేస్తే ఏం చేస్తాం? ఏకల వేళ్ళకి ఏం చేయలేము. అందరూ వింటున్నారు కదా అని సొల్లు చెప్పకరా. పిడికిలి, ఏళ్ళు, తొక్క, తోలు కాదురా. నువ్వు చిటికిన వేలు కూడా కాదు, నువ్వు వేస్ట్. నువ్వు వెంట్రుకతో సమానం. నీ పని అయిపోయింది. నీ జనసేన పార్టీ చాప చుట్టేసి ఎక్కడో కలిపేస్తావు. ఇది మాత్రం త్వరలో జరిగిపోతావురా. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్. నిజమే పవన్ కళ్యాణ్ గారు, మీ ఆబ్జెక్టివ్ టార్గెట్ నాకు తెలుసు కదా. ఏదైనా ప్యాకేజీ అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎక్కడ కుమ్ములాటలు రాకుండా ప్యాకేజీలు పంచుకుంటూ రాష్ట్రాన్ని దోచేసి సూపర్ 6 గాలి కొదిలేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చని చక్కటి టార్గెట్, చక్కటి ఆబ్జెక్టివ్. ఐ లైక్ ఇట్. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ పవన్ కళ్యాణ్ గారు ఎంత చెప్పినా చెప్పిందే చెబుతారు. మనకి అంతా చెవులో పూలు పెడతారు. ఆయన ప్యాకేజీలు దోసుకుంటారు. ఎప్పుడు బానిసత్వ బ్రతుకుతూ అతడు నిండు నూరేళ్లలాగా బానిసలాగా కట్టప్పలాగా జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు మరో కట్టప్ప అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. బానిస గారు, అందరికీ నమస్కారము. బాయ్.